నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్థానిక సంగ్రామానికి తుని తమ్ముళ్లు సన్నద్దం 100% ఫలితాల సాధనకు యనమల కసరత్తు. కాకినాడ జిల్లాలో యూటీఎఫ్ బైక్ ర్యాలీ విద్యారంగ సమస్యలపై రణభేరి. అనకాపల్లిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేసిన కొనతాల ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా మెరుగైన సేవలు అందిస్తామన్న ఎమ్మెల్యే. ప్రజా అవసరాలను గుర్తించి అభివృద్ది పనులు వేగవంతం చేయండి. స్థానిక ఎన్నికల్లో వార్ వన్ సైడ్ ఉండాలి. 100% ఫలితాల సాధనకు కలిసికట్టుగా పనిచేయండి. కలిసి వచ్చే వారిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించి గెలుపు గుర్రాలు అందిపుచ్చుకోవాలని మాజీ ఆర్థిక మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికలపై అనుసరించాల్సిన భవిష్యత్ ప్రణాళికపై యనమల అర్బన్ రూరల్ సీనియర్ నేతలతో వరుస సమీక్ష సమావేశం నిర్వహించారు. స్థానిక సంగ్రామానికి తెలుగుదేశం పార్టీ సన్నద్దమవుతుంది. ప్రభుత్వ విప్ యనమల దివ్య సుపరిపాలనలో అభివృద్ది సంక్షేమ పథకాలతో తన నియోజకవర్గం ప్రగతి పునాదులు పటిష్టపరుచుకుంటుంది. ప్రజా అవసరాలు తీర్చడంలో మేటనిపించుకుంటున్న తెలుగుదేశం శ్రేణులను స్థానిక ఎన్నికలకు సన్నద్దం చేస్తున్న టీడీపీ నాయకత్వం 100% ఫలితాల సాధనకు టార్గెట్ పెట్టింది. ఈ నేపథ్యంలో మాజీ ఆర్థిక మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు గెలుపు గుర్రాలపై కసరత్తు చేపట్టారు. ఇందులో భాగంగా పార్టీ యంత్రాంగాన్ని స్థానిక ఎన్నిక సంగ్రామానికి సన్నద్దం చేస్తున్న యనమల సీనియర్ నేతలతో వరుస సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ తుని అర్బన్ నాయకులతో సమావేశమైన ఆయన పట్టణ అభివృద్ది ప్రణాళికలపై సమీక్షించారు. ప్రజా అవసరాలను గుర్తించి తదనుగుణంగా ప్రణాళికలు రచయించిన ఎమ్మెల్యే యనమల దివ్య నిధులు దండిగా మంజూరు చేయించారని, సంబంధిత పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాల్సిన బాధ్యత స్థానిక నాయకత్వంపై ఉందన్నారు. ఇక ప్రాంతాల వారీగా పార్టీ పనితీరును బేరీజు వేసిన యనమల మున్సిపల్ ఎన్నికల్లో జయకేతనం ఎగురవేయాలని, గెలుపు గుర్రాలను అందిపుచ్చుకునేందుకు సమిష్టిగా కృషి చేయాలని తుని పట్టణ నాయకత్వాన్ని కోరారు. కలిసొచ్చే వారిని కలుపుకుని వెళ్లాలని సూచించిన యనమల 100% ఫలితాలు సాధించాల్సిందేనని గీతోపదేశం చేశారు. అధికారంలో ఉన్నామన్న అలసత్వం చూపితే అది ప్రతిపక్షానికి చోటిచ్చినట్టు అవుతుందని పేర్కొన్న యనమల రాజకీయ స్వప్రయోజనాలు కులాల మధ్య చిచ్చుపెట్టే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ విజయాలు ప్రజల ముందుకు తీసుకువెళ్లాలని సూచించిన ఆయన ఇదే సమయంలో విపక్షం బురద జల్లే ఆరోపణలను తిప్పికొట్టాలన్నారు. అదేవిధంగా కోటనందూరు టీడీపీ మండల నాయకత్వానికి కూడా యనమల ఇవే సూచనలు చేశారు. టౌన్ సమీక్ష సమావేశంలో మాజీ చైర్మన్ ఎనుగంటి సత్యనారాయణ, టౌన్ టీడీపీ అధ్యక్షులు కుసుమంచి శోభారాణి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి సూరంపూడి చంద్రశేఖర్, సీనియర్ నేత మోతుకూరి వెంకటేష్, గవర్ కార్పొరేషన్ డైరెక్టర్ మల్లా గణేష్, వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ కుక్కడపు బాలాజీ, గాంధీ సత్రం చైర్మన్ కుండల పెదబాబు, నార్ల రత్నాజీ, దంతులూరి శ్రీనివాసరాజు, లంకా సునీల్, బోడపాటి అప్పారావు, షేక్ బాబ్జీ, పూడి సత్యవేణి దంపతులు తదితరులు పాల్గొన్నారు. కోటనందూరు మండల సమీక్ష సమావేశంలో గాడి రాజాబాబు, అంకారెడ్డి రమేష్, పోతల సూరిబాబు, పెంటకోట భాస్కర్ సత్యనారాయణ, దంతులూరి చిరంజీవిరాజు, పెనుమచ్చు నాగేశ్వరరావు, గొర్లె అచ్చయ్యనాయుడు, సామినేడి కృష్ణార్జునుడు, బంటుపల్లి వెంకటేశ్వరరావు, షేక్ నవాబ్ జానీ, అంకారెడ్డి బుల్లిబాబు, బోడపాటి సత్యనారాయణ, జోగిబాబు, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పేటగుంట కార్యాలయంలో గౌరవనీయులు మాజీ మంత్రి యనమల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే ప్రభుత్వ దివ్య గారి సూచనలతో తుని పట్టణానికి సంబంధించి ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంగా తునిలో నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ రావడం జరిగింది. ముఖ్యంగా ఈ మీటింగ్ సారాంశం ఏంటంటే టౌన్లో ఎలా ఉంది, టౌన్లో వర్కులు జరుగుతున్నాయి, అవి ఎంతవరకు జరిగేవి, టౌన్ పరిస్థితి గురించి తెలుసుకోవడం, ఫండ్స్ తేవడంలో ఎంతో ముందు ఉంటున్నారు రామకృష్ణ గారు, దివ్య మేడం గారు. వచ్చిన ఫండ్స్ని సద్వినియోగం చేసుకునేలాగా ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా ఆ ఇబ్బంది దగ్గర పెట్టుకుంటున్నారా లేదా ప్రజా సమస్యలు తెలుసుకునే ఉద్దేశంతో, ప్రధాన కారణం ముఖ్యంగా ప్రజల యొక్క సమస్యను తెలుసుకోవాలనే ఉద్దేశంతో టౌన్ పరిస్థితి గురించి, టౌన్లో కార్యక్రమాల గురించి, టౌన్లో జరుగుతున్న పనుల గురించి తెలుసుకోవడం గురించి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. టౌన్లో ప్రధానంగా ప్రతి
కాబట్టి ఎక్కడ ఏ ప్రజలు కోరుకున్నా ఆ ప్రజల రీత్యా అక్కడ పని చేయడానికే ముందున్నారు రామకృష్ణ గారు కూడా. ఈరోజు టౌన్లో రోడ్లు ఏంటి, డ్రైన్స్ ఏంటి, శానిటేషన్ ఏంటి, అలాగే ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఉన్నా వారి దృష్టికి తీసుకొస్తూ ఉన్నా ఏదైనా సమస్య వెంటనే తేల్చే విధంగా కూడా ముందుకు వెళ్తున్నారు. మరి రానున్న రోజుల్లో మీ అందరి సహకారంతో, పట్టణ ప్రజలందరి సహకారంతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే మరి మీ అందరి సహకారం అందిస్తున్నారు. రానున్న రోజుల్లో కూడా మీ అందరూ మాకు సపోర్ట్ చేసి సహకరించి పట్టణంలో జరిగే కార్యక్రమాల ప్రతిదానికి మీ అందరూ సహకారం అందించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన తుని నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి యనమల దివ్య గారి ఆదేశాల మేరకు ఈరోజు తేటకొండ పార్టీ కార్యాలయంలో మన ప్రీతమ నేత యనమల రామకృష్ణ గారి అధ్యక్షత పార్టీ యొక్క కార్యక్రమాలన్నీ ఆయన ఆధ్వర్యంలో ఈరోజు జరిగింది. ముఖ్యంగా తుని పట్టణంలో ఉన్న పార్టీని బలోపేతం చేయడానికి, తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి, అదేవిధంగా ఆసక్తి కలవని యువతని, మహిళల్ని కూడా అందరినీ కూడా పార్టీలో చేర్చుకుని పార్టీని బలోపేతం చేయడానికి, అదేవిధంగా తుని పట్టణంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా సార్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అన్నీ కూడా ఆయన త్వరగా పూర్తి చేయడానికి పైన అధికారులతో మాట్లాడి మనకి మున్సిపాలిటీ కూడా రావాల్సిన నిధులను కూడా చాలా మటుకు తీసుకొచ్చారు. అదేవిధంగా ఈరోజు తుని పట్టణంలో జరుగుతున్న డ్రైన్లు అయితేనే ఉంది, రోడ్లు అయితేనే అన్నీ కూడా త్వరగతిన జరుగుతున్నాయి. మొన్న 3 కోట్లు గ్రాంటు మన మున్సిపల్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో 10 కోట్ల వరకు రావాల్సి ఉంది. మనం త్వరగతి 3 కోట్లు ఇచ్చారు. ఆ 3 కోట్లు కూడా వర్క్లన్నీ పూర్తి చేశాం. భవిష్యత్తులో ఇంకా మెయిన్ సమస్య అయితే డ్రైన్లు, శానిటేషన్ సమస్య ఉంది. ఆ సమస్యను కూడా త్వరగా పరిష్కరించడానికి సార్ అన్ని ప్రణాళికలు సిద్ధం చేశారు. తుని పట్టణంలో నాయకులందరూ కూడా పార్టీ బలోపేతానికి, పార్టీ యొక్క శ్రేయస్సు కోరుకొని రాబోయే రోజుల్లో పార్టీని ఇంకా బలోపేతం చేయాలంటే యువతని, మహిళల్ని, అదేవిధంగా వ్యాపార వర్గాలని అందరినీ కూడా పార్టీలో చేర్చుకోవడానికి, అదేవిధంగా ఆసక్తి కల వాళ్ళందరూ కూడా పార్టీలో జాయిన్ చేసుకోవడానికి కూడా సుముఖంగా పార్టీ ఉంది. కాబట్టి మీ ఏదైనా సమస్యలు ఉన్నా ఈరోజు తుని పట్టణంలో వ్యాపారస్తులు కానీ, ప్రజలు కానీ ప్రశాంతంగా సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని సందర్భంలో కూడా రామకృష్ణ గారు ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లను మెచ్చుకున్నారు. కానీ ఇంకా సమస్యలు ఉన్నాయి కదా, ఆ సమస్యలను కూడా త్వరగా నాయకులందరూ ఒక్కొక్క సమస్య తీర్చుకుని దీన్ని ముందుకు తీసుకెళ్ళి పార్టీ బలోపేతానికి రాబోయే రోజుల్లో మన దివ్య మేడం గారు విజయానికి కూడా మన అందరూ బాట వేయాలని, అందరూ ముందుకు సాగాలని, ఏదైనా తప్పులు కానీ తడబాట్లు కానీ చేస్తే పార్టీ నాయకులని కూడా చూడకుండా పార్టీ నాయకులను కూడా శిక్షిస్తానని ఈ సందర్భంగా రామకృష్ణ గారు చెప్పడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో పార్టీని మనం బలోపేతం చేయాలంటే మన నడవడిక, మన తీరుతో ప్రజలను ఆకర్షించి పార్టీకి చేరువయ్యేలా అందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అస్సలాముఅలైకుం. తుని పట్టణంలో ఉన్న 30 వార్డుల ముస్లిం సోదరులందరికీ నా తరఫున అస్సలాముఅలైకుం. ఈరోజు తేటకొండ పార్టీ ఆఫీస్కి మన గురువుగారు యనమల రామకృష్ణ గారు పిలుపు మేరకు రావడం జరిగింది. 30 వార్డుల్లో కూడా ముస్లిం సోదరులందరూ కలిసికట్టుగా ఉండేటట్టుగా, ముస్లిం సోదరులకు ఏ విధమైన సమస్యలున్నా సరే పరిష్కార దిశగా వెళ్ళామని పెద్దసారి చెప్పడం జరిగింది. అదేవిధంగా 30 వార్డులో ఉన్న ముస్లిం సోదరులకు కూడా అందరికీ ఏ విధమైన కష్టం వచ్చినా, అంటే రేషన్ కార్డులు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, ఇతర ఏ సమస్యలు ఉన్నా సరే నా దృష్టికి తీసుకొస్తే ఇన్షాల్లా నేను వీలైనంత వరకు పెద్ద దృష్టికి తీసుకెళ్ళి అది పరిష్కారం చేస్తాను. రాబోయే ఎలక్షన్లో మన 30 వార్డుల్లో కూడా ముస్లిం సోదరులందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు గాను కూటమి ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులను తీసుకొచ్చిందని అనకాపల్లి శాసనసభ్యులు కొనతల రామకృష్ణ అన్నారు. అనకాపల్లి పట్టణంలో పలు చోట్ల స్మార్ట్ కార్డులను అందజేసిన ఆయన రూరల్ మండలం పాపేపాలెం గ్రామం, పాపయ్య సంతపాలెం, కసింకోట మండలం, నర్సింగబిల్లి కసింకోట మండలం, చింతలపాలెం గ్రామాల్లోని ఆయన చేతుల మీదుగా రేషన్ కార్డ్స్ హోల్డర్స్ కు అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర, నూకాంబిక దేవస్థానం చైర్మన్ పీల నాగశ్రీను, గవర కోఆపరేషన్ డైరెక్టర్ విల్లూరి హరి, జగన్నాథ స్వామి టెంపుల్ చైర్మన్ దాడి బుజ్జి, సకల గోవిందు, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే గతంలో సివిల్ సప్లైస్ కార్డ్స్ ఉన్నాయో రేషన్ కార్డులు,
ఆ కార్డులు స్వరూపం మార్చి ఒక స్మార్ట్ కార్డ్ కింద పెట్టి క్యూఆర్ కోడ్తో ఎప్పుడు ఏ టైంలో వారు ఎంత రైస్ తీసుకున్నారు, ఎంత పంచదార తీసుకున్నారు అన్నది ప్రతి నెల కూడా అందులో నమోదవుద్ది. తీసుకోకపోతే తీసుకోలేదని నమోదవుద్ది. కాబట్టి ఎప్పటికప్పుడే అది మళ్ళీ అందులో అప్డేట్ చేసుకోవడానికి ఏమైనా మార్పులున్నా, చేర్పులున్నా, ఏదైనా పేర్లు తీసివేయాలన్నా, ఏదైనా కలపాలన్నా ఈ కార్డులో ఆ కార్డులోనే మళ్ళీ అవన్నీ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. అటువంటి వెసులుబాటు కల్పించే విధంగా క్యూఆర్ కోడ్ ఉండటం వల్ల ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఊర్లో ఏ డిపోలో ఏ కార్డు ఎంత డ్రా చేసుకున్నారు అన్నది రాష్ట్ర వ్యాప్తంగా తెలుస్తుంది. దీనివల్ల ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. ఏ రకంగా పంపిణీ జరుగుతుంది అన్నది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ గ్రామంలో ఏ డిపో పరిధిలో ఏ రకంగా జరుగుతుంది అన్నది తెలిసే అవకాశం దీనివల్ల ఉంటుంది. కాబట్టి ఇటువంటి కొత్త టెక్నాలజీతో క్యూఆర్ కోడ్తో స్మార్ట్ కార్డులు ఇవ్వడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు ఆలోచన విధానంతో ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఈ శాఖ మార్చులు నాదెళ్ల మనోహర్ గారు ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని ఈ స్మార్ట్ కార్డు పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా గత వారం నుంచి పంపిణీ మొదలైంది. మన అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో అయితే సుమారు 72,000 పైన ఉంటాయి. అనకాపల్లి మండలం అనకాపల్లి అయితే 52,000 చిల్లర ఉన్నాయి. అదేవిధంగా కసికోట మండలం ఒక 20,000. ఇందులో అంత్యోదయ కార్డులు కూడా ఉంటాయి. కేంద్రం ఇచ్చేటువంటి అంత్యోదయ కార్డులు ఏవైతే ఉన్నాయో అందులో పూర్తిగా 35 కేజీల రైస్ ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ కలిపే ఇందులో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు దీనివల్ల అటు డిపో డీలర్లకు కానీ, అదేవిధంగా ఏవైతే లబ్ధిదారుడు ఉన్నాడో లబ్ధిదారుడికి కూడా మీరు స్పష్టంగా ఆయనే చూసుకోవచ్చు. ఫోన్ పెట్టుకొని క్యూఆర్ కోడ్ లో చూసుకోవచ్చు ఎలా నమోదు అయ్యేంత తెలుస్తుంది. అందువల్ల వీళ్ళు పేరుతో ఇంకోటి తీసుకోవడం అలాంటివన్నీ ఇప్పుడు ఆ ప్రక్రియలు జరిగే అవకాశం లేదు. ఫ్రాడ్ తగ్గుతుంది అనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఇది ఒకటే కాదు, కొత్తగా రేషన్ దుకాణాలు ఏవైతే కొత్తగా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చాక ఇచ్చారో ఆ రేషన్ దుకాణాల వరకే కాకుండా అవి ఒక మినీ డిపార్ట్మెంటల్ స్టోర్స్ గా మార్చాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రక్రియ చేపట్టింది. ఎందుకంటే వారికి ఈ కోటా ఒక్కటే అనుకుంటే వాళ్ళకి గిట్టుబాటు కాదు. కాబట్టి వీటితో పాటు మిగతా సరుకులు కూడా పెట్టుకొని అమ్మే విధంగా అవి కూడా హోల్సేల్ డీలర్స్ తో మాట్లాడి లేదా మ్యానుఫ్యాక్చరర్స్ తో మాట్లాడి రేటు ఫిక్స్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళకి హోల్సేల్ రేటు మీద వచ్చినప్పుడు వీళ్ళు ఏవైతే మనకి పెద్ద కంపెనీలు ఎంఎన్సీ కంపెనీల్లో మీ డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఉన్నాయో వాటి పోటీ తట్టుకుని నిలబడగలిగే విధంగా వీళ్ళకి ఈ రకంగా ప్రభుత్వం అటువంటి వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతోనే ఒక మినీ డిపార్ట్మెంటల్ స్టోర్స్ గా ప్రతి రేషన్ డిపోని మార్చాలనే ఆలోచనతో కూడా గవర్నమెంట్ ఆలోచిస్తుంది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో భారతీయ ధర్మ పరిషత్ చైతన్య పాదయాత్రకు మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుని శ్రీ యజ్ఞవల్క్య రాజా ఆశ్రమం ట్రస్ట్ ఆహ్వానం పలికింది. ఈ నెల 17వ తేదీన పాయకరావుపేట పాండురంగ దేవస్థానం నుండి వై జంక్షన్ వరకు భారతీయ ధర్మ పరిషత్ చైతన్య పాదయాత్ర అనంతరం సనాతన ధర్మ సభ ఏర్పాటు చేశారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరు కావాల్సిందిగా పరిషత్ యనమలను ఆహ్వానించింది. ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికను అఖిలాంధ్ర సాధు పరిషత్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కృష్ణ చరణానంద, భారతీ స్వామి ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ రత్న భరత్ ప్రభృతులు యనమలకు అందించారు. जय श्री राम, जय भारत माता की जय, సనాతన ధర్మకి జై. భారతీయ ధర్మ పరిషత్ జాతీయ అధ్యక్షులైనటువంటి మేము శ్రీకృష్ణ చరణానంద భారతి ఏలూరు సమీపంలో ఉన్నటువంటి శ్రీ యాజ్ఞవల్క్య రాజాశ్రమ పీఠాధిపతులుగా సేవలు అందిస్తున్నాం. భారతీయ ధర్మ పరిషత్ తరపున దేశవ్యాప్తంగా కొన్ని ప్రధాన అంశముల మీద పాదయాత్రలు, ధార్మిక మహాసభలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పాయకరావుపేట గ్రామంలో పాండురంగ స్వామి దేవాలయం నుండి వై జంక్షన్ వరకు 3,000 మంది హిందూ ధార్మిక భక్తులతో కార్యకర్తలతో మహాపాదయాత్ర నిర్వహిస్తూ మరియు 10 గంటలకి బహిరంగ సభ జగతి కళ్యాణ మండపంలో ఉంటుంది. ప్రధాన అంశాలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గోవులకు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా గో సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తూ గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలి. రెండవ పాయింట్, గోవధ సంపూర్ణ నిషేధం యొక్క చట్టాలు అయితే ఉన్నాయి కదా దాన్ని సంపూర్ణంగా అమలు చేయాలి. దేశవ్యాప్తంగా సంస్కృత విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా గిరిజనులకు మౌలిక గిరిజనులకు అరణ్యగిరి ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులకు మౌలిక సదుపాయాలు, మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలని, చిట్టచివరిగా మనకున్నటువంటి విద్యార్థులకు భగవద్గీత పాఠ్యాంశంగా చేర్చి ఆ భావితరాల వాళ్ళకి
చక్కటి ధార్మికత, భారతీయత, భారతీయ సంస్కృతి, భారతీయ నాగరికత, భారతీయ సాంప్రదాయాలు తెలిసే విధంగా ఏర్పాటు చేయాలని ఈ ప్రధాన అంశాలు మేము చేస్తున్నాం. అదే హిందూ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హిందూ ధార్మిక సంస్థల్లో హిందువులతో స్వయం ప్రతిపత్తి మీద ఆధారపడి ఉండాలి తప్ప ప్రభుత్వ యజమాయిషి ఉండకూడదు. ఏ విధంగా అయితే ఉత్తర భారతదేశంలో దేవాలయాలు ప్రజల చేత నిర్వహింపబడుతున్నాయో అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆ విధంగా జరగాలని ఈ ప్రధానమైన అంశాలు దేశవ్యాప్తంగా తక్షణమే అమలు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉమ్మడి ప్రభుత్వానికి కూడా తెలియజేస్తూ ఈ మహాపాదయాత్రను తీర్చున్నాం. ఇది మనకి భారతీయ ధర్మ పరిషత్ జాతీయ కార్యదర్శి అయినటువంటి డాక్టర్ భరత్ గారు, వారు బీజేపీలో కూడా అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. వారి పర్యవేక్షణలో మరి మా ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా కార్యవర్గ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మొత్తం ఈ జిల్లాలో ఉన్నటువంటి ధార్మిక బంధువులందరూ వేలాది మంది రేపు 17వ తారీఖు బహిరంగ సభలో పాల్గొంటున్నారు, పాదయాత్రలో పాల్గొంటున్నారు. జై సనాతన ధర్మకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. నా పేరు డాక్టర్ రత్న భరత్ అండి. నేను బీజేపీ అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. భారతీయ ధర్మ పరిషత్లో జాతీయ సెక్రటరీగా నియమితులయ్యాను. అయితే మనకి ఈరోజు మన చరణానంద భారతి, శ్రీకృష్ణ చరణానంద భారతి గారి ఆధ్వర్యంలో ఒక భారీ పాదయాత్ర మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన గతంలో కూడా ఎన్నో వేల సంఖ్యలో ఇలాంటి కార్యక్రమాలు చేసి మన భారతీయ సనాతన ధర్మాన్ని కాపాడే ప్రక్రియలో మనల్ని కూడా భాగస్వాములు చేశారు. ఇందులో ఇటువంటి కార్యక్రమంలో మేము పాలు పంచుకోవడం నిజంగా చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాము. మన ధర్మాన్ని కాపాడుకునే క్రమంలో మన తుని, పాయకరావుపేట పట్టణ ప్రజల్లో అందరూ కూడా భాగస్వాములు అయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. 17వ తారీఖున మోడీ గారి జన్మదినం. ఆ రోజున ఆయనకున్న ముఖ్యమైన భావాలలో సనాతన ధర్మాన్ని కాపాడుకోవటం. సో ఆ కార్యక్రమానికి మేమందరం కూడా బీజేపీ తరఫు నుంచి కూడా భాగస్వాములు అయ్యామని. యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఆర్థిక విద్యారంగ సమస్యల పరిష్కారానికే చేపట్టిన అరణభేరి పోరాట కార్యక్రమంలో భాగంగా బైక్ జాతా కాకినాడ జిల్లాలో తుని నుండి ప్రారంభమై కాకినాడలో ముగిసింది. బైక్ జాతా తుని రాజాగ్రౌండ్ నుండి బయలుదేరి అన్నవరం, కత్తిపూడి, చేబ్రోలు, గొల్లప్రోలు, పిఠాపురం మీదుగా కాకినాడ నుండి ఈ రోజున వరకు జరిగింది. పిఠాపురంలో జరిగిన జాతాలో ఎమ్మెల్సీ గోపి మూర్తి మాట్లాడారు. విద్యారంగ ఆర్థికపరమైన అంశాలపై ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో వరకు యూటీఎఫ్ పోరాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గోపిమూర్తి, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చక్రవర్తి, ఎస్టీఎఫ్ఐ నాయకురాలు అరుణ్ కుమారి, కాకినాడ జిల్లా యూటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సూరిబాబు, నంగేష్, పిఠాపురం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పప్పు శ్రీనివాస్, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రణబేరి పేరు చెప్పి రాష్ట్రంలో 5 ప్రాంతాల్లో ఈ రణబేరి సాగుతూ ఉంది. దీంట్లో ప్రధానంగా గోదావరి జిల్లాలకు సంబంధించి ఈ రణబేరి ఈ రోజున తునిలో ప్రారంభమై చివరికి ఏలూరు జిల్లాలో 19వ తారీఖున ముగుస్తుంది. ప్రధానంగా సమస్యలు ఏంటంటే పాఠశాలలు తెలిసి 2 నెలలు పూర్తవుతూ ఉంది. కానీ ఉపాధ్యాయుడు తరగతి గదికి వెళ్ళి స్వేచ్ఛగా పిల్లగాడికి పాఠం చెప్పుకునే పరిస్థితులు లేవు. గత నెలలో ఏదైతే మెగా పేరెంట్స్ టీచర్స్ పేరు చెప్పి కానీ, యోగా డే పేరు చెప్పి కానీ కార్యక్రమాలు చేయమన్నారు. ఒక రోజు కార్యక్రమం చేయమంటే కార్యక్రమాలు చేస్తారు. కానీ ఆ పేరు చెప్పట్టు వారం రోజులు ఇటు వారం రోజులు ఫోటోలు అప్లోడ్ చేయటం, ఆన్లైన్ చేయటం, ఆ పైన ఉన్నటువంటి రాష్ట్ర విద్యా కమిషనర్ విజయరామరాజు వెబ్యాక్స్లు పెట్టి ప్రతిరోజు ఆదేశాలు జారీ చేస్తూ విద్యాపరమైనటువంటి కార్యక్రమాలు కాకుండా బోధనేతర పనులు ఈ రోజున ఉపాధ్యాయుల మీద పెట్టి ఈ రోజున ఉపాధ్యాయుల్ని బోధనకు దూరం చేస్తూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పేద విద్యార్థులకి నాణ్యమైనటువంటి విద్యను కావాలని చెప్పి దూరం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని తిప్పికొడుతూ మమ్మల్ని బోధనేతర పనులు తొలగించాలి, ఆన్లైన్ పనులు తొలగించాలి, మమ్మల్ని బోధనకు మాత్రమే పరిమితం చేయాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్. అయితే కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అవుతా ఉంది. రెండో వైపు ఆర్థిక పరమైనటువంటి అంశాలు చూస్తూ ఉంటే ఏదైతే 12వ PRC 2023 జూన్ నెలతో పూర్తయింది, 2023 జూలైతో 12వ PRC ఇవ్వాలి. ఇది PRC కాలమే 5 సంవత్సరాలు అయితే ఇప్పటికే 2 సంవత్సరాలు 4 నెలల కాలం పూర్తయింది. ఇప్పటి వరకు PRC కమిషన్ లేదు. ఎన్నికల ముందు ఉపాధ్యాయ ఉద్యోగులు నాకు ఓట్లేశారు, వారికి మంచి PRC ఇస్తాను, ఇంటీరియం రిలీఫ్ ఇస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇప్పటి వరకు PRC కమిషన్ వైపు కానీ ఇంటీరియం రిలీఫ్ వైపు కానీ చూడలేదు. ఈ సంవత్సర కాలంలో కనీసంగా 1 DA కూడా ఇవ్వలేదు. 4 DAలు పెండింగ్ ఉన్నాయి. 3 సంవత్సరాల క్రితం ఎరండ్ లీవ్ను సరెండర్ చేసుకుంటూ బిల్లులు పెట్టుకున్నారు. ఇప్పటి వరకు అవి కాలేదు. దాదాపు 25,000 కోట్ల రూపాయలు ఈ రోజు ఆర్థిక బకాయిలు ఉన్నాయి. ఒకవైపు DA బకాయిలు కావచ్చు, గత PRC బకాయిలు కావచ్చు, దాదాపు 25,000 కోట్ల రూపాయలు కానీ, లేదంటే PRCకి సంబంధించిన అంశాలు కానీ ఆర్థిక పరమైన అంశాలు పరిష్కరించాలని
కాకినాడ జిల్లా జగ్గంపేట రావులమ్మ నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా నిర్వహించిన ఉచిత టెట్ డిఎస్సీ కోచింగ్లో 23 మంది ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించడంతో వారికి జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అభినందన సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ చైర్మన్ జ్యోతుల మణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అప్పుడు ఇవాళ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ చేసినటువంటి ఈ కృషికి సార్థకత ఏర్పడుతుంది అని చెప్పి మనం చేసుకుంటూ మీరంతా కూడా అలాగే ఉన్నతమైనటువంటి ఉపాధ్యాయులుగా తయారవుతారని ఆశిస్తూ సంపూర్ణమైనటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉంటాయని తెలియజేసుకుంటూ మరి ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి మీ తల్లిదండ్రులు కూడా మనం మెచ్చుకోవాల్సినటువంటి అవసరం. ఎందుకంటే నిజంగా ఆ స్థాయి వాళ్ళకు ఉండదు. ఒక తపన తప్పించి ఇక్కడ ఉన్నటువంటి మీ తల్లిదండ్రుల్లో మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చేటటువంటి ఆ అవకాశం మీకు కల్పించేటటువంటి పరిస్థితుల్లో ఆర్థిక వనరులు సహకరించాం. అయినప్పటికీ వాళ్ళు కడుపు కట్టుకుని సపోర్ట్ చేసి మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకురాగలిగారు కాబట్టి వాళ్ళు కూడా మనం మనస్ఫూర్తిగా అభినందించాలి. అభినందించడమే కాకుండా ఆ రుణాన్ని కూడా మీరు తీర్చుకోవాలి. వాళ్ళ రేపు మీ వెనకాల ఇంకొక లింకులో వెళ్తుంది. ఆ లింకు తగిలేటటువంటి లింకు సక్రమం అయితే పర్వాలే, సక్రమమైంది కానప్పుడు మాత్రం ఇందాక నవీన్ చెప్పాడు ఏదో నేను ఓల్డేజ్ హోమ్ పెడతానని చెప్పి. ఆ ఓల్డేజ్ హోమ్లకు పంపేసే పరిస్థితి మాత్రం తేకుండా ఆ తల్లిదండ్రులు మీరే సంరక్షించుకునేటటువంటి బాధ్యత కూడా ప్రధానంగా తీసుకోవాలని కూడా నేను కోరుకుంటూ మరి మీరు ఉన్నతమైనటువంటి జీవితాలకి ఎదగాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఎవరైతే ఇవాళ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ లో అధికార మహారాజులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సోదరులారా. చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ఆ రోజు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా డిఎస్సి కోచింగ్ మొదలెట్టినప్పుడు రమారమి 400 మందిని 450 మంది మనకి కోచింగ్ తీసుకోవడానికి రావడం జరిగింది. తర్వాత టెట్ లో 320 మంది 30 మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది. దాంట్లో 23 మంది ఈరోజు సాధించారు అంటే చాలా గొప్ప విషయం ఇది. నేను ఆ రోజు మన కోచింగ్ సెంటర్ ద్వారా ఒక 5-10 మంది అయినా వస్తే చాలా బాగుండు అని ఎందుకు అనుకున్నానంటే ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు అన్నవి చాలా ఎక్కువ ఉన్నాయి మనకి. అక్కడ కూడా ఫ్యాకల్టీ మంచి ఫ్యాకల్టీని పెట్టడం, ఎందుకంటే వాళ్ళకి వ్యాపారం కాబట్టి మంచి ఫ్యాకల్టీని పెట్టి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. గ్రూప్ డిస్కషన్ చెప్తారు. ఆ పెట్టిన వాళ్ళు కూడా వీళ్ళు ఎలా మౌల్డ్ చేయాలి అన్న ఆలోచనతోనే మిమ్మల్ని అందరినీ కూడా అక్కడ తయారు చేస్తుంటారు. కానీ ఇక్కడ మేము ఫౌండేషన్ ద్వారా మీకు కోచింగ్ ఫ్రీగా ఇవ్వగలం, కానీ మిమ్మల్ని ఎలా మౌల్డ్ చేయాలి, ఎలా తయారు చేయాలన్నది మాకు ఆలోచన లేదు. మాటల్లో చెప్పగలం కానీ మిమ్మల్ని మౌల్డ్ చేయడానికి ఆలోచన లేదు. ఆలోచన కూడా క్రోడీకరించుకుని మీరందరూ కూడా కష్టపడి ఈ ఫౌండేషన్ ద్వారా నాకు ఫ్రీ కోచింగ్ ఇస్తున్నారు కాబట్టి మేము సాధించాలి అని ఒక పట్టుదలతోటి మీరందరూ సాధించినందుకు ఒక్కసారి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, నేను ఈ ఫౌండేషన్ ద్వారా ఏం నిర్ణయం తీసుకున్నా, ఏం చెయ్యాలన్నా కొన్నంత అండ నా తండ్రి నా వెనకాల ఉన్నాడనే ఒక మనోధైర్యంతో ఈ రోజు వరకు కూడా ఏ నిర్ణయం తీసుకున్నా తీసుకుంటా.
అనకాపల్లి జిల్లా జీవీఎంసీ పరిధి విస్తరించడంతో మహానగరంతో పోటీ పడడంతో పాటుగా అనకాపల్లి జిల్లా కేంద్రంగా ఏర్పడడంతో అనేక ఎంఎన్సీ కంపెనీలు ప్రభుత్వ రంగ సంస్థలు జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో వస్తున్నాయి. ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉండే విధంగా ప్రముఖ కంపెనీలు స్మార్ట్ బజార్లు, ఫుడ్ డెలివరీలు జిల్లా కేంద్రంలోనే వెలిశాయి. దీనిలో భాగంగా ఇంటి వద్దకే సరుకులు అందజేసే విధంగా ప్రముఖ కంపెనీ అయిన రిలయన్స్ జియో స్మార్ట్ బజార్ పూలుబాగ్ రోడ్లోని ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ప్రముఖ వ్యాపారవేత్త కడిమిశెట్టి సతీష్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కడిమిశెట్టి సతీష్, పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకి రామరాజు, జాజుల రమేష్, బుద్ధ రమణ, జి డాక్టర్ సురేష్ కుమార్, కె ఎల్ఎం కుమార్, సానా త్రినాథ్, డాక్టర్ శ్యామ్ సుందర్, రవిరామ్, జోహర్, కె అచ్యుతారామయ్య, సర్వారావు అనిల్, సరిపల్లి రాజేష్, జమీందార్, కామేష్, శ్రీరామ్, పివిఎస్ఎన్ మూర్తి, పవన్ కుమార్, రమణ, అప్పారావు, కోరుకొండ బుచ్చిరాజు, డాక్టర్ శ్యామ్ సుందర్, శ్రీధరాల మనోజ్, కెఎం నాయుడు, బొడ్డెడు శివ, గైపురి రాజు తదితరులు పాల్గొన్నారు. కూడా గ్రామ దేవత భోగాలమ్మ ఆశీస్సులతో, అలాగే శ్రీ కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో, అలాగే మా తల్లిదండ్రులు కృష్ణమూర్తి గారు, యపంశెట్టి గారి ఆశీస్సులతో అనకాపల్లి ప్రజలకు చేరువులో తన ఇంటికే తన అవసరాలు తీర్చే నిత్యావసర సరుకులు తన ఇంటికి వచ్చే సౌకర్యంగా చేస్తూ రిలయన్స్ జియో మార్ట్ వారు అనకాపల్లిలో ప్రప్రథమంగా షోరూమ్ ఏర్పాటు చేయగలదు. ఎవరికైనా సరే 25 నిమిషాల్లో 15-20 నిమిషాల్లో మీ ఇంటికి కావలసిన నిత్యావసర సరుకులు అన్నీ కూడా మీ ఇంటికి చేర్చే బాధ్యత రిలయన్స్ వారు తీసుకుంటూ అనకాపల్లి ప్రజలందరికీ కూడా నిత్యావసర సరుకులు తదితర వస్తువులు అన్నీ కూడా చేరువులో అతి తక్కువ ధరలకు మీకు ఉపయోగపడేలాగా మంచి క్వాలిటీతో సంబంధించిన అన్ని సామాన్లు కూడా మీ ఇంటికి మీ ముందుకు రావడానికి తయారుగా ఉన్నాము. మీ సహకారము, మీ తాలూకా అభిమానము మాకు చూపి ఈ రిలయన్స్ షోరూమ్ అభివృద్ధి చేయించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అనకాపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత తెలుసు ప్రముఖ సంస్థలు ఎంఎన్సీ కంపెనీలను కూడా రావడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు మరి కమిషన్ సెక్రటరీ గారి వాళ్ళ ప్లేస్ లో కొత్తగా జియో మార్ట్ అనే ఒక వ్యాపార సంస్థని మొదలుపెట్టడం జరిగిందండి. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలకు సర్వీస్ చేయడం. 10-15 నిమిషాల్లో బుక్ చేసుకున్నట్టు 10-15 నిమిషాల్లో మన ఇంటి వద్దకే మనం బుక్ చేసిన సరుకుని అందజేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో అనకాపల్లి ప్రాంతంలో పెట్టడం జరిగింది. మరి ఇదంతా కూడా అనకాపల్లి ప్రజలకి సౌకర్యనామా. ప్రజలందరూ కూడా ఈ జియో మార్ట్ వారి సేవలని వినియోగించుకుంటారని, మరి వారి వ్యాపార అభివృద్ధికి తోడ్పడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వచ్చిన తర్వాత చాలా అవసరాలు ఉన్నాయి. అవసరాల భాగంగా మరి ఈరోజు మరి ఇటువంటి జియో మార్ట్ పెట్టడానికి ముందుగా సహకరిస్తున్నటువంటి కడిమిశెట్టి సతీష్ గారిని మనం అభినందించాలి. కాబట్టి ఇటువంటిది చాలా అవసరం, ప్రజలకు అవసరం. ఎందుకంటే 10-15 నిమిషాల రోజులో మనం ఏదైతే ఆఫీస్లో వస్తే ఇమ్మీడియట్లీ మన ఇంటికి వచ్చి చేరుతుంది. అదే కాకుండా మార్కెట్ రేట్ కంటే తక్కువ రేటుకి మరి జియో వాళ్ళు మనకి వస్తువులు అందించడం జరుగుతుంది. ఇటువంటి సదుపాయాన్ని, ఇటువంటి సౌకర్యాన్ని మరి జియో వారు అందిస్తున్నందుకు వారి సాధించినటువంటి సతీష్ గారికి ఈ సందర్భంగా అభినందిస్తూ అనకాపల్లి ప్రజలకు మంచి అవకాశంగా దీన్ని వినియోగించుకోవాలని, ఈ వ్యాపారం అభివృద్ధి చెందాలని మనసు కోరుకుంటూ నేషనల్ కంపెనీలు అన్ని కూడా మార్కెటింగ్ సెక్షన్ లో చాలా అనకాపల్లి జిల్లాలో కూడా చాలా ఎక్కువగా వచ్చి అనకాపల్లి అభివృద్ధి కారణమవుతున్నాయి. అనకాపల్లిలో ప్రస్తుతం మన నవగోపాల కళాక్షేత్రం పరిసర ప్రాంతాల్లో రిలయన్స్ జియో మార్ట్ వారు ఒక స్టోర్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని నుంచి 15 minutes లో డోర్ డెలివరీ చేసే సౌకర్యం కల్పిస్తూ ప్రజలకు సేవ చేయడానికి ఇంటికి వస్తున్నారు. వాళ్ళందరికీ అనకాపల్లి ప్రభుత్వాల తరఫున మాకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్థానిక సంగ్రామానికి తుని తమ్ముళ్లు సన్నద్దం. 100% ఫలితాల సాధనకు యనమల కసరత్తు.
కాకినాడ జిల్లాలో యూటీఎఫ్ బైక్ ర్యాలీ విద్యారంగ సమస్యలపై రణభేరి. అనకాపల్లిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేసిన కొనతాల ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా మెరుగైన సేవలు అందిస్తామన్న ఎమ్మెల్యే. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.